సన్నగా ఉంటే వారేయకుండా చేసుకొని తినాలి. హాయ్ అమ్మ, అందరు బాగురా? టిఫిన్లు చేసిరా? ఇగో రాత్రి అన్నం పడితే ఎవ్వరు తినలేదు. అదే అన్నము పులిహోర చేసి వాళ్ళకే పెడతా. బయట ఇంట్లో తినమంటే తింటలేరు. సలనం చేసి పెడతారు. ఇప్పుడు సలనం చేసి చెయ్యిగా పులిహోర ఎట్లా చేయాలో చూడండి. అమ్మ చేసి ఏం చేస్తుంది? పులిహోర చేస్తున్నా. అదే పులిహోరకి ఏం చేస్తుంది? నిమ్మపులు చేస్తా, మిరపకాయలు, కలమాకు అన్నీ వేసి పోజ్ చేస్తా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఇట్లా అడ్డం కట్ చేసుకోర్రి. నిమ్మకాయ నుండి జ్యూస్ తీసేసుకోవాలి. సరే, క్లోజ్నెస్ నూనె పోస్తుంది. ఎంత వస్తున్నావు? పావు పోస్తా. ఒక పావు నూనె, తర్వాత జీలకర్ర, ఆవాలు. జీలకర్ర ఏమొద్దు పులిహోరలా వేయాలి కొంచెం. సరే, జీలకర్ర కూడా ఇస్తాం. కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొన్ని పల్లీలు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు పల్లీలు వేసుకోర్రి, ఎందుకంటే పల్లీలు లోపల వరకు వేయాలి. మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసిన, ఉప్పు వేసిన, నిమ్మ పులుసు వేయాలి. నిమ్మ పులుసు వచ్చేటప్పుడు పులుసు పోసినాక అన్నం వేయాలి. కల్పురి ఇట్లా కలపాలి. ఇట్లా కలిపి జర వేడి అయినాక దించుకొని వేసుకొని తినాలి. అయిపోయిందా? అయిపోయింది. జర వేడి కానీ చల్లగా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడి చేసుకోండి. ఇంతే, 5 నిమిషాలలో అయిపోయింది. బంద్ చేస్తున్నా. జర కొంచెం మూత పెట్టి వేస్తున్నా. అన్నం వేసుకొని తినాలి పులిహోర. పులిహోర అయితే రెడీ అయిపోయింది. పులిహోర అయితే రెడీ అయింది. ఇక తినాలి. అందరికి వేస్తా. అందరు రాండి వేస్తా. తిను. బాగుంది. టేస్ట్ బాగుంది.
మీ అందరూ కూడా ఇట్నే వేసుకొని తినండి. ఇట్లా చేసుకొని తినండి. సన్నగా ఉంటే వారేయకుండా చేసుకొని తినాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి ఇవి అన్నీ వేసుకోరు కొద్దిగా. ఇంకేమేమి వచ్చా